లెక్క పెడతాడు అన్న. లెక్క పెట్టినప్పుడు రైతులందరికీ నమస్కారం అండి. మీకు పత్తిలో ది బెస్ట్ నెంబర్ 1 వెరైటీని అయితే ఈరోజు పరిచయం చేయబోతున్నా. మీరు చూసుకున్నట్టయితే ఈ వెరైటీ కాపు చూసిన తర్వాత కంపెనీ పేరు చెప్తా. ప్రజెంట్ ఈ వెరైటీ దొరికే షాప్ అయితే మనం శ్రీ వెంకటేశ్వర సీడ్స్, జగ్గైపేట, శ్రీనివాసరెడ్డి అండి ప్రొపరేటరు. కంపెనీ పేరు చెప్తా. ముందు చూసిన తర్వాత ఏ కంపెనీ అనేది మీరే అడుగుతారు. ఒకసారి రాన్న దగ్గరికి. కాపు విషయానికి చూసుకుంటే జడ కాపు 1 2 3 4 5 6 7 8 9 10 11. ఒక కొమ్మకు వచ్చేసరికి ఒక చెట్టులోని ఒక కొమ్మకు వచ్చేసరికి 11. తర్వాత మనం ప్రతి కొమ్మకి ఇదే కాపు మీరు చూసుకున్నట్టయితే, అదే చెట్టుకి ఇదే కాపు మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకి ఇంకా కొమ్మ పెరిగేది ఉంది కాబట్టి ప్రజెంటు ఇది జడకాపు. ఇది చూపించన్నా, ఇదిగో ఇది కూడా జడకాపే. మనం చూసుకున్నట్టయితే ప్రతి చెట్టు ఇలానే ఉంది. మనం తోట మొత్తం కూడా చూసుకుంటే ఓవరాల్గా ఇది వెరైటీ వచ్చేసరికి బిగెక్స్, టాటా ర్యాలీస్ కంపెనీ వాళ్ళది బిగెక్స్. మన పేరుకు తగ్గట్టే ఇది కాటన్లో రారాజు అయితే అవుతుంది. నాకు తెలిసి ఒకప్పుడు ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క ఊపిద్ది అంటారు కదా. నెక్స్ట్ ఇయర్ మాత్రం 2026కి మాత్రం ఒక ఊపిద్ది నాకు తెలిసి టాటా ర్యాలీస్ కంపెనీ వాళ్ళది బిగెక్స్. అంటే వెరైటీలు ఎన్నో చూస్తాం, ప్రతి ఫీల్డ్కి వెళ్ళి ప్రతిదీ చూస్తాం. చూసిందల్లా రైతుకి చెప్పలేం. దాంట్లో కొన్ని లోపాలు అన్నీ గమనించిన తర్వాత రైతుకి ఇది బెస్ట్ అన్న తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే ఈ జడకాపు చూడండి ఒకసారి కింద నుంచి, కాయ సైజు కూడా మంచి కాయ సైజు. తర్వాత నేను ఇందాకలా మనం ఒక కాయ పగిలింది. ఆ కాయ పగిలిన 5 కళ్ళు ఉంటాయి. 5 కళ్ళల్లో ఒక కంటిలో అది తీసింది. అంటే ఒక కన్ను అయితే పీకడం జరిగింది. 8 గింజలు ఉన్నాయి. రైతు ఏం చెప్తున్నాడు, ఎన్ని ఉంటాయి అన్న? 6 నుంచి 9 ఉన్నాయి. ఒక్కొక్క దానికి 10 కూడా ఉన్నాయి. ఒక్కో దానికి 10 కూడా ఉన్నాయి. అదండి రైతు అయితే గమనించాడు. ఎందుకంటే కాటాలు బాగా వస్తున్నాయి అనేది రైతు చెప్పిన మాట. ప్లస్ ఇరిసిన వాళ్ళు కూడా 92, 99, 95, 90 అట్లా ఇరిశారు ఆ ఆడవాళ్ళు కూడా. ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది. తోట మొత్తం అయితే ఓవరాల్గా ఇదన్న. తర్వాత మీరేం చెప్తారండి రైతులకి, శ్రీనివాసరెడ్డి గారు? ఈ వెరైటీ అయితే వేసుకోదగ్గ వెరైటీనండి. రైతులకు మాత్రం ఈ సిరులు కురిపించే వెరైటీ ఇది. నెక్స్ట్ ఇయర్ మీరు అన్న అనకపోయినా కానీ ఇది తోపే ఈ వెరైటీ మాత్రం నేను చూసిన వెరైటీల్లో ఇంత నెంబర్ 1 వెరైటీని ఇంతవరకు చూడలేదు. దాదాపు 8 ఏళ్ళ నుంచి నేను ఇస్తూనే ఉన్నాను రైతులకి. రైతు మాత్రం వేసుకొని నష్టపోడు. ఎంత వర్షాలు పడ్డా ఇది చేసినా కానీ మినిమం పంట అయితే వస్తుంది అతనికి. కాటాలు కానీ లేదంటే వచ్చేసి పత్తి చీటిని తేలిక వచ్చేసి మీకు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే చీడపీడలను తట్టుకునే వెరైటీ ఇది. ఓకే. తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ మీకు వచ్చేసి ఎండు తెగులు కానీ ఇవన్నీ తట్టుకునే వెరైటీ ఇది. ఒక కన్ను ఒక కన్నే ఇదండి, ఒక కన్నే. ఇది మైక్ పట్టుకున్నా. మీకు ఒక కన్ను ఇందాకలు ఇరిపించింది తీసేయండి. ఇదిగోండి, ఇదొకటి గింజ. ఈ 2 పట్టుకున్నా, 2 3 4 5 6 7 8 గింజలు ఉన్నాయండి. ఆల్మోస్ట్ 6 గింజలు ఉంటేనే 15 క్వింటాలు 16 క్వింటాలు వస్తుంది ఒక ఎకరం. ఆల్మోస్ట్ 8 నుంచి 10, 6 నుంచి 10 అట్లా అంటున్నాడు రైతు. నాకు తెలిసి ఇది ఇంక నేను చెప్పకూడదులే, 20 దాటిద్దని. మీ అంచనా ఎంత ఉంటుంది అన్న? 15 నుంచి 20 మధ్య అయిద్దని ఎకరానికి. ఓకే, సూపర్. మీరండి? నా ఉద్దేశం వచ్చేసి రైతు మెయింటెనెన్స్ని బట్టి 20 క్వింటాలు తేలిగ్గా తీయొచ్చండి దీన్ని. 20 క్వింటాలు ఈజీగా వస్తుంది. ఓకే. కాయ సైజు కూడా మంచి సైజు అండి. జామకాయలు ఉన్నట్లున్నాయి. జాంకాయలు ఉన్నట్టు. అదండి బరస్ట్ కూడా చాలా బాగుంది. జాంకాయ ఉన్నట్టుంది. అదండి శ్రీ వెంకటేశ్వర సీడ్స్, జగ్గైపేట, శ్రీనివాసరెడ్డి గారండి ప్రొపరేటరు, టాటా ర్యాలీస్ కంపెనీ వారిది బిగెక్స్. తర్వాత
తర్వాత మనం చూసుకున్నట్టయితే తోట మొత్తం లోపల ఇదే అండి పరిస్థితి. అసలుకి ఇంకా తోట మొత్తం పోయినా ఇదే పరిస్థితి మనం చూసుకున్నట్టయితే. అదండి రైతు సోదరులు.